నిన్న ఎయిర్ ఇండియా ప్లేన్ లో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికుల గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రతీక్ జోషి. ఈయన లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయన భార్య మరియు పిల్లలతో యూకే షిఫ్ట్ అయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్నారు. ఈ ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం ఇది. దీనికోసం ఆయన భార్య కోమి వ్యాస్ ఆమె ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసింది. కానీ లండన్ కు చేరక ముందే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈయన కెప్టెన్ సుమిత్ సంబర్వాల్. 8200 గంటల ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ పైలట్ లండన్ వెళ్ళాక కాల్ చేస్తానని ఆయన ఫ్యామిలీ వాళ్ళకు చెప్పారు. బట్ ఆ ఫోన్ కాల్ ఇంకా ఎప్పటికీ రాదు. అండ్ ఈయన పక్కన ఉన్నది ఫస్ట్ ఆఫీసర్ క్లీవ్ కుందర్. ఇద్దరు ఆఖరి క్షణం వరకు పోరాడారు. ఈయన విజయ్ రూపానీ, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. 2016 నుంచి 2021 వరకు ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. పర్సనల్ విజిట్ కోసం ఈయన లండన్ బయలుదేరారు. సామాన్యుడి నుండి ముఖ్యమంత్రి వరకు చేరిన ఆయన జీవితం ఇలా హఠాత్తుగా ముగిసిపోయింది. అంజు శర్మ గారు లండన్ లో నివసిస్తున్న తన కుమార్తెను కలవడానికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ చివరికి ఈ ప్రయాణం చేశారు. కానీ కూతురుని చూడకముందే ఆమె ప్రాణాలు పోయాయి. బక్రీద్ పండుగను కుటుంబంతో గడిపేందుకు ఇండియాకు వచ్చిన కుటుంబం పండగ అయ్యాక లండన్ కి తిరిగి వెళ్లేందుకు ఈ విమానం ఎక్కారు. వేరే కుటుంబ సభ్యులతో పండగ మధుర క్షణాలు గడిపిన ఈ కుటుంబం ఈ ట్రాజిక్ ప్లేన్ క్రాష్ లో చనిపోయింది. కేరళకు చెందిన ఒక యువ నర్స్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి యూకేలో ఉద్యోగం సాధించింది. కొత్త జీవితం కోసం కొత్త ఆశలతో మొదలైన ఈ ప్రయాణం ఇలా ముగుస్తుందని ఎవరు ఊహించారు? ఆ ఆశల వెలుగులు ఒక్కసారిగా చీకట్లో కలిసిపోయాయి. అలాగే డాక్టర్ అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టూడెంట్స్ కూడా ఈ దుర్ఘటనలో చనిపోయారు. వీళ్ళే కాదు, ఈ విమానంలో ఎక్కిన ప్రతి ప్రాణం వెనుక ఒక కథ ఉంది. ఒకరి వెనుక తల్లి ఆశ ఉంది, ఒక భార్య ఎదురు చూపులు ఉన్నాయి, ఒక ఉద్యోగం కోసం పోరాటం ఉంది. వారి కలల ప్రయాణం ఒక్కసారిగా ఆకాశంలో ఆగిపోయింది. పతనమైంది కేవలం ఒక విమానం కాదు, పగిలినవి వేల కలలు, వేల గుండెలు, వేల కుటుంబాల ఆశలు.